మీలో ఎవరికైనా ఫ్రానోస్ లక్ అంటే ఎవరో తెలుసా? నేను చెప్తా వినండి. ఎవరికైనా లక్ అనేది ఒక్కసారో, 2 సార్లో, 3 సార్లో వస్తుంది. కానీ ఇతనికి ఎన్ని సార్లు లక్ కలిసొచ్చిందో తెలుసా? 6 టైమ్స్. అది కూడా ఇతను 6 టైమ్స్ చావు నుంచి తప్పించుకున్నాడు. ఫస్ట్ టైం అయితే ట్రైన్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇతను ట్రావెల్ చేస్తున్న కంపార్ట్మెంట్ పట్టాలు తప్పి పక్కన నదిలో పడిపోతే అందరూ చనిపోయారు. కానీ ఇతనొక్కడే బ్రతికాడు. అండ్ సెకండ్ టైం అయితే ఫ్లైట్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అతని విండో ఓపెన్ అయిపోయి అతని పక్కన వాడు చనిపోయాడు. కానీ అతనికి మాత్రం ఏమీ అవ్వలేదు. ఎందుకంటే అతను ఒక గడ్డి మీద పడిపోయాడు కాబట్టి. అండ్ థర్డ్ టైం 1966లో అతను ఒక బస్సులో ట్రావెల్ చేస్తుంటే బస్ పక్కన నదిలో పడిపోయి అందరూ చనిపోయినా కానీ ఇతను ఒకడు మాత్రం ఈదుకొని బయటకు వచ్చేశాడు. అండ్ ఫోర్త్ 1977లో అతని కార్ ఇంజిన్ పేలిపోయినా కానీ అతడు చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడ్డాడు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ టైం 1995లో ఒక బస్ అతని మీద పడిపోయింది. కానీ కొన్ని ఇంజురీస్ అయినా కూడా అతను బయటపడ్డాడు. అండ్ ఈ ఇన్సిడెంట్ అయిన నెక్స్ట్ ఇయరే సిక్స్త్ టైం అతను కారులో కొండ మీద వెళ్తుంటే ఒక ట్రక్ ఆ కార్ ని ఢీకొట్టింది. అప్పుడు కూడా అతను చెట్టు మీద పడి బతికిపోయాడు. అండ్ 2003లో అతనికి 7 crores లాటరీ తగిలింది. అండ్ ఫైనలీ 2016లో అతనికి నార్మల్ చావు వచ్చి చనిపోయాడు. చూసారా, అందుకే నేను అన్నాను వరల్డ్స్ లక్కీయెస్ట్ పర్సన్ అని. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి.